ఈశ్వర పార్వతి చూసుకొని దిగుతారా? దేవుళ్ళు వచ్చి 3 రోజులు 4 రోజులు అయిపోతే 6 రోజులు తెచ్చినారు వాళ్ళకి దారి వెళ్ళడానికి తెలుసు. ఇది కొద్ది కొండ మీద ఎక్కుతారు, కొద్ది దారి చూపెట్టారు. హలో గైస్, ఐ ఎమ్ అభిరామ్ వర్మ. నేను ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్న కొండలు, అడవులు, పురాతన కట్టడాలు, ఆలయాలు, ఇంకా జలపాతాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో గైస్, విజయనగరం జిల్లాలో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న 5th ప్లేస్ ఇది. దయచేసి ఈ వీడియో చూసి ఎవరు ఈ ప్లేస్కి వెళ్ళకండి, ఎందుకంటే చాలా రిస్కీగా ఉంటుంది. ఇలా ఎందుకు చెప్తున్నాను, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. లాస్ట్లో డీటెయిల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. రీసెంట్గానే 2-3 పైకి వెళ్ళి అక్కడ దారి తెలియక ఉండిపోయారంట. అప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు 2-3 డేస్ ఎతికి తీసుకొచ్చారంట వాళ్ళని. ఒక్కడనే వెళ్తున్నానంటే విచిత్రంగా చూస్తున్నారు ఇక్కడ వాళ్ళందరూనే. అక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు కొండ మీదకి సోలోగా వెళ్ళరంట. ఈ కొండ వరకు నడిచే రూట్ అయితే బాగానే ఉంది, పర్లేదు, నీట్గా ఉంది. మరి కొండ ఎక్కేటప్పుడు ఆ రూట్ ఎలా ఉంటుందో చూడాలి. మనం నడడానికి రూట్ నీట్గా ఉంటే గొడవ లేదు. అసలు మధ్యలో తుప్పలు ఇవి అవి అడ్డంగా ఉన్నాయంటే చాలా కష్టంగా ఉంటుంది వెళ్ళడం. అక్కడ శివాలయం టెంపుల్ ఉంది కదా, అక్కడి నుంచి ఆపోజిట్లో రూట్ ఉంటుంది. ఆ రూట్ నుంచి కొండ వరకు వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా కోట శిథిలమైపోయి అదొకటి, ఇంకా బోర్డ్స్ ఏమో ఉంటాయంట. అవి చూడడానికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ట్రెక్కింగ్ అది లాస్ట్ వరకు చూడండి. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 7:30 అయింది. మనం మీదకి వెళ్ళబోతుకి ఎంత టైం అవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ కిందకి రాబోతుకి ఎంత టైం అవుతుంది అని ఒకసారి కాల్కులేట్ చేసి డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. కొండ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం ఇప్పుడే. ఇక్కడైతే రకరకాల పక్షులు ఉన్నాయి. అంటే వీడియోలో రికార్డ్ చేయడం కష్టం, కానీ డైరెక్ట్గా వస్తే ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే చాలా రకరకాల పక్షులు కనిపిస్తుంటాయి. అసలు ముందు దారి చూడండి ఎంత దారుణంగా ఉందో. మొత్తం ఎటు చూసినా పుట్టలే, అన్ని పుట్టలు ఉన్నాయి. పాములు ఏమి ఉన్నాయో తెలియదు, కానీ పుట్టలు మాత్రం చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఇంక ఏ పాము కనపడలేదు. చూడండి వీడియోలో మీకు కనిపిస్తుంది అనుకుంటా ఇటు అటు. అది తెలిసి ఇక్కడ నుంచి ఇంకా కొండ స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. మొత్తం రైట్ లెఫ్ట్లో అన్ని పుట్టలు, తుప్పలు. ఈ తుప్పలన్నీ కూడా ముళ్ళకంపలు లాంటివి. మొత్తం చూడండి ఎంతెంత ముళ్ళు ఉన్నాయో. జాగ్రత్తగా వెళ్ళకపోతే రక్తపాతమే. నాలా మీరు ఎవరు సోలోగా అస్సలు ట్రై చేయకండి. ఒకసారి ఇక్కడ చూడండి రూట్ ఎలా ఉందో, అది పరిస్థితి. కొంచెం భయంకరంగా ఉంటుంది అన్నమాట రూట్ ఇక్కడ. ఈ పుట్ట చూడండి ఎంత ఉందో. కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి కష్టపడాలి, తప్పదు. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ ప్లేస్ అయితే. మెయిన్ అసలు ఆ మీదకి వెళ్ళి ఎలా కట్టారు ఏంటో. కొండలు ఎక్కడం అయితే వీడియో చూసినంత ఈజీగా ఉండదు గైస్, చాలా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒకసారి కొండ ఎక్కేసి దిగేసిన తర్వాత పర్లేదు, ఈజీ అనిపిస్తుంది. ఎక్కేటప్పుడు మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. బ్యాగ్ అయితే వెయిట్ ఎక్కువ ఉంది. వాటర్ బాటిల్, టిఫిన్ అవి ఉండడం వల్ల బ్యాగ్ వెయిట్ ఎక్కువైపోతుంది. అందుకే ఇంకా ఇక్కడ టిఫిన్ చేసేద్దాం అనుకుంటున్నాను. టిఫిన్ చేసేసి మళ్ళీ మీద స్టార్ట్ అయిపోతాను. మనం అయితే అసలు కొండ ఏమీ ఎక్కలేదు, జస్ట్ ఎంటర్ అయ్యాం అంతే కొండకి.
ఇప్పుడు ఎలా ఉంది. ఇంకా ఫస్ట్ ఒక కొండ ఎక్కిన తర్వాత సెకండ్ కొండకి మరి ఇంకోటి ఎక్కాలన్నమాట. అప్పుడు టాప్కి వెళ్తాం. చూడండి ఒకసారి ఎలా ఉందో షేప్. ఇలా ఉంటుంది మాట కొండ, రాళ్ళు. గాయస్ ఈ కొండ మీద అయితే అడవి పందులు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా గొయ్యి పెట్టి బయటకు తవ్వేసి ఉంటే ఖచ్చితంగా అవి అడవి పందులు చేసిన పని ఇదంతా. చూడండి ఇలా తవ్వేసి ఉంటాయి మాట. అవి పొలాల్లోకి వచ్చినా సరే ఎక్కడికక్కడ ఇలా తవ్వేస్తుంటాయి. ఇదిగోండి అన్నమాట. దాన్ని బట్టి చూసుకుంటే ఈ కొండ మీద ఖచ్చితంగా అడవి పందులు ఉన్నాయి. అడవి పందులు ఉన్నా మ్యాక్సిమం అవి మన నుంచి దూరంగా పారిపోవడానికి చూస్తాయి, అంత బేగా అటాక్ చెయ్యవు. ఎప్పుడు అటాక్ చేస్తుందంటే ఆ పిల్లల తల్లి కానీ అలాంటిది ఏదైనా ఉందంటే అది అటాక్ చేస్తుంది. నార్మల్గా అయితే అటాక్ చేయదు. నా బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా మీదకి ఎంత ఉందో తెలీదు. సగం వచ్చేసినట్టున్నాం మనం రావడం అయితే నాకు తెలిసి. కొంచెం మీదకి వచ్చిన తర్వాత క్లియర్గా వ్యూ అయితే ఉంది, నీట్గా చూడడానికి. అక్కడ దూరంలో ఒక ఊరు కనిపిస్తుంది, నాకు తెలిసి ఆ ఊరేలా ఉంది కొండగలుగా అదే అనుకుంటా. అక్కడి నుంచి అలా వచ్చి టెంపుల్ ఎక్కడ ఉంది, టెంపుల్ అదే. అక్కడ టెంపుల్ దగ్గర బండి పెట్టి ఆ తోటల నుంచి ఇదంతా నడుచుకొచ్చి ఈ కింద కొండ నుంచి ఎక్కువ మీదకి. ఎంత దూరం అయినా సరే సగం దూరం చూపిస్తుంది మ్యాప్లోనే, ఇంకా చాలా దూరం ఉంది. నా చుట్టూ ఉన్న లొకేషన్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. మొత్తం ఎంత దట్టమైన అడవు. ఈ సైడ్ అయితే పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి. ఇలా ఉంది లొకేషన్ అయితే. కానీ నాకు చాలా బాగా నచ్చింది. రూట్ అయితే సూపర్. ఎలా ఉందంటే చాలా గ్రేట్. అసలు ఎంతలాగా తీసి నీట్గా రూట్ వేసి ఉంచారంటే, రూట్ లేకపోతే అసలు మీదకి వెళ్ళడం చాలా కష్టం. మనిషి వెళ్ళడానికి ఈజీగా సరిపడా రూట్ అయితే చాలా బాగుంది. పర్లేదు, ఎలా ఉంటే చాలు ఎలాంటి ప్లేస్కైనా వెళ్ళిపోవచ్చు. గాయస్ ఇక్కడైతే ఆకుల్లోనే సౌండ్ వస్తుంది, చాలా సౌండ్ వస్తుంది. నాకు తెలిసి ఇక్కడ ఏమన్నా అడవి పందులు అవి ఉండి చేస్తుంది. చూద్దాం, స్పాట్ వద్దాం. చాలా సౌండ్ వస్తుంది. డెఫినెట్లీ అడవి పందులే గైస్. ఇక్కడ మొత్తం తవ్వేసి ఉన్నాయి. అడవి పంది అరుస్తుంది. కానీ వీడియోలో రికార్డ్ చేయడం కొంచెం కష్టమే, ట్రై చేద్దాం. ఉన్నాయి అడవి పందులు. పిల్లల పంది ఏమో డౌట్గా ఉంది. పిల్లల పంది ఇదే అటాక్ చేస్తుంది. వీడియోలో అరుపులు అనిపిస్తున్నాయి లేదు కానీ నాకైతే క్లియర్గా అనిపిస్తున్నాయి. సౌండ్ లాగిపోయి నాకు తెలిసింది ఎక్కడైనా నక్కిస్తుందంటారు. నన్ను చూసి మీదకి వెళ్ళిపోయి ఉండొచ్చామనుకుంటున్నాను నేను. కింద చెప్పడం అయితే అడవి పందులు ఏమి లేవు ఇక్కడ, కొండ అవతలు ఉంటాయి అన్నారు. కానీ వీడియో స్టార్టింగ్లో అని చెప్పాను కదా నేను, ఆ ఆనవాళ్ళు చూసి అడవి పందులు అలా తవ్వుతుంటాయి మాట. సైలెంట్గా పరిగెట్టుకుంటూ వచ్చి అటాక్ చేసేయాలి, భలే ఉంటుంది. నేచర్ మ్యాన్ విఎస్ వైల్డ్ బోర్. ఇక్కడ
ఇక్కడ చూడండి ఎంత చీదరగా ఉందో, మొత్తం ముళ్ళ కంపులు ఇవన్నీ. చాలా హైట్ ఉన్నాయి ఇవి. అక్కడ కనిపిస్తుంది కదా, ఇది మళ్ళీ కిందకి దిగి అక్కడి నుంచి మళ్ళీ మీదకి ఎక్కల్లా ఉంది. ఆ మీద ఉంది బోర్డు, మనం అక్కడికి వెళ్ళాలి. గాయస్ ఫైనల్లీ మీదకి అయితే వచ్చేసాం. ఇంకా అయిపోయింది. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మీద ప్లేస్కి వెళ్ళిపోయినట్టే. ప్రస్తుతానికి ఇదే మన లంచ్. వాటర్ బాటిల్ కూడా అయిపోయింది, ఇంకా తక్కువ వాటర్ ఉంది. కొంచెం కొంచెం తాగితే సేవ్ చేసుకుంటూ వస్తున్నాను. మీద అంతా ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ తాగి మళ్ళీ కిందకి వెళ్ళేటప్పుడు కొంచెం దాచుకోవాలి. అసలు ఈ బాటిల్ ఎప్పుడో కిందన అయిపోవాలి. కొంచెం 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 తాగుతూ వస్తున్నాను. ఎండ అయితే మామూలుగా లేదు. అసలు విజయనగరం సైడ్ అయితే ఎండ చాలా దారుణంగా ఉంది. ఈ ఎండలో ఈ కొండలు ఎక్కడం అంటే రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. నేను చెప్తే మీకు అర్థం కాదు. వచ్చేసాం. నా ఎనర్జీ అయితే పూర్తిగా అయిపోయింది ఇక్కడ రాబోతుకి ఈ ఎండలోనే. ఒక్క 5 to 10 minutes రెస్ట్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేయాలి ఈ ప్లేస్ అంతా. నా ముందే ఉంది మొత్తం కోట. అటు పక్కన ఇంకా పెద్ద కోట ఒకటి ఉంది. ఇదంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే మొబైల్ సిగ్నల్స్ ఉన్నాయి, అదొకటి. నెక్స్ట్ చెట్లు ఉన్నాయి కొండ మీద, కొంచెం నీడ ఉంది. మెయిన్ మన వాటర్ బాటిల్ కూడా అయిపోయింది. ఇంక ఇది ఎక్స్ప్లోర్ చేసి కిందకి వెళ్ళిన దాకా వాటర్ ఉండదు. గైస్ ఈ కొండ మీద ఏమేమి ఉన్నాయో ఒకసారి నీట్గా ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. చూడడానికి ఎలా ఉందంటే ఏదో వంటలు చేసుకునే షెడ్ టైప్లో ఉంది ఇది చూడడానికి కొంచెం. కానీ అసలు ఇక్కడ అర్థం కానిది, చాలా ఆశ్చర్యంగా అనిపించేది ఏంటంటే ఇంత కొండ మీదకి ఈ ఇటుక బెడ్లు, ఈ సిమెంట్, ఇసుక ఎలా తెచ్చారన్నది చాలా విచిత్రంగా ఉంది. అసలు కింద నుంచి మనిషి మీద రావడమే చాలా కష్టం. ఒక సిమెంట్ బస్తా తీసుకురావాలంటేనే ఇంపాసిబుల్ అసలు. అలాంటిది మరి అప్పట్లో ఎలా తెచ్చారో తెలియదు మీదకి. వెనకాల కోట చూడండి ఎంత బాగుందో. అంత పెద్ద కట్టుబడులు ఎలా కట్టారంటారు అసలు. మధ్య మధ్యలో అయితే ఇక్కడ ఉన్న రాయిని వాడారు, కానీ మీద ఇటుక ప్లస్ సిమెంట్, ఇసుక అయితే తేడా మరి ఎలా తెచ్చారన్నది తెలియదు మనకి. ఒకసారి దీని లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏవేవో రాసి ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాసినవి ఇవన్నీ. అప్పట్లో రాసింది ఏం కాదు. ఈ పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. చాలా డెలికేట్గా ఉన్నాయి ఇవి, పడిపోయే ఛాన్స్ ఉంది. నాలుగు పక్కన జాగ్రత్తగా చూసుకోవాలి అలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు. ఏ మూలైనా ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ చూడండి కన్నాల కింద ఉంది. నాకు తెలిసి అప్పట్లో ఏమన్నా సపోర్ట్కి రాడ్లు ఏమైనా పెట్టారేమో. ఇక్కడ చూడండి కిందకి చిన్న కిటికీనా లేదంటే దిగడానికి ఏదన్నా అర్థం కావట్లేదు. ఇది ఇలా ఉంది. ఇది మరి ఎందుకు పెట్టారో, వ్యూ చూడడానికి పెట్టారో, మరి ఎందుకు పెట్టారో తెలియదు మనకి. సరే దీనికి బయటకు వెళ్ళిపోదాం. పడిపోయినా చేసిన రిస్క్. పిలిస్తే పలికే వాళ్ళు ఉండరు, ఏం జరిగినా ఎవరికి తెలీదు. సోలోకి వస్తే అదే మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ ఒకవేళ ఏమైనా గట్టిగా దెబ్బ తగిలినా సరే కిందకి వెళ్ళడం చాలా కష్టమైపోద్ది. ఇదైతే అలా ఉంది. నాకైతే ఇది ఏ వంట షెడ్ టైప్లో అనిపిస్తుంది నాకు చూడడానికి అయితే. ఇప్పుడు కోటలోకి ఎంటర్ అవుదాం. చూడండి ఎంత బాగుందో. డిజైన్ చాలా బాగుంది అసలు. అప్పట్లో ఎన్ని సంవత్సరాలు కష్టపడి కట్టి ఉంటారు. ఇది చూసుకుంటే మొత్తం మీద మొత్తం ప్లెయిన్ కొండ, ఇంకేమీ లేదు అసలు. ఇంతకుముందు కూడా ఇది కూడా ఏదో ఒకటి వాడే ఉండొచ్చు దేనికో దానికి. అదైతే మామూలు కొండే, కొంచెం శుభ్రంగా నీట్గా ఉంది ఆ చివరి దాకా. అటుపక్క అన్ని కొండలు కనిపిస్తున్నాయి మనకు ఆల్మోస్ట్ అన్నీ. ఒకసారి కిందకి వెళ్ళి చూసొద్దాం, ఏమైనా స్పాట్ అవుతాయేమో. ఆ కోటలో కూడా వెళ్దాం ఒకసారి చూసేసి. ఇక్కడ బావి అంటే బావి కాదు, చిన్న కేవ్లో ఉండి దాంట్లో వాటర్ ఉంటుంది అన్నమాట. దాన్ని బావి లాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పి వీడియోస్లో కూడా చూశాను.
కింద ఉన్న వాళ్ళు కూడా చెప్పారు వచ్చేటప్పుడు. కానీ మనం అది ఎక్కడ ఉందో చూడడం కొంచెం కష్టమే, ఎందుకంటే వెతికితే కానీ దొరకదు. ఎగ్జాక్ట్గా దానికి లొకేషన్ అంటూ ఏమీ మార్క్ చేసి లేదు. అవి ఏ చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు కూడా నాకు ఐడియా లేదు. అక్కడక్కడ ఒకటి జీడి మొక్కలు కూడా ఉన్నాయి. ఎంత ఓపెన్గా ఉంది ప్లేస్. అదే కొండ వెలగాడ ఊరు అదే. అక్కడి నుంచి ఇక్కడ కింద అక్కడ బండి పెట్టి అక్కడ బండి పెట్టి అదంతా నడిచి అక్కడ ఇంకో కొండ ఎక్కి అప్పుడు రెండో కొండకు వచ్చాం. అటుపక్కనే కొండలు కనిపిస్తున్నాయి మనకి. అవన్నీ ఇంక వేరే వేరే ఊర్లు. అసలు లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం కోట లోపలికి వెళ్ళి చూద్దాం. మేము ఉన్నది కింద పడిపోయింది మాట. వీటిల్లో అప్పుడులో రాడ్లు కానీ అంటే రైల్వే ట్రాక్స్లో ఉంటాయి కదా అవి కానీ, లేదంటే పెద్ద పెద్ద చెక్కలు ఏమైనా సపోర్ట్ పెట్టామంటారు. ఇవన్నీ ఎలా మాయమైపోయి ఉంటారు. వ్యూ చూడండి సరే ఎలా ఉందో. అసలు నాకు ఈ డిజైన్ అయితే ఏం అర్థం కావట్లేదు. ఉండడానికి తయారు చేసుకున్న రూములు అయితే నాకు తెలిసి ఎలా ఉండవు మరి. ఇది ఒక ఓపెన్ హాల్లా ఉంది అంతే. లేదంటే వాళ్ళు చెప్పినట్టు గుర్రాలు ఏమన్నా దీని చుట్టూ గుర్రాలు కట్టి దీని మీద ఏమైనా ఉండేవారు మరి. ఈ డిజైన్ చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు. ఇవన్నీ రాళ్ళతోనే కట్టారు. ఇటుక పెట్టి తక్కువ వాడారు. ఇటుక పెట్టి కూడా ఉంది కానీ తక్కువ వాడారు. ఎలా తెచ్చారు, ఎలా కట్టారు, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. లాస్ట్కి ఈ ప్లేస్ అయితే ఇలా మారిపోయింది. మేము అప్పట్లో వీటికి డోర్స్ కూడా ఏం లేనట్లే, ఓన్లీ ఓపెన్వే. ఎందుకంటే డోర్స్ పెట్టిన ఆనవాళ్ళు ఏం కనబడట్లేదు వీటి దగ్గర. ఈ కోట అయితే ఇలా ఉంది. ఫ్రంట్కి వెళ్తే అది ఎలా ఉంటాయో చూద్దాం. ఈ కోటకు ఆపోజిట్లో కొండ చివరిన అలా ఉంటుంది అనమాట. అది ఎలా ఉందంటే సినిమాలకి బ్యానర్స్ అవి కడతారు కదా వాటిల్లోనే ఉన్నాయి చూడడానికి. ఇది నాకు తెలిసి అది కోట అయి ఉండాలి. ఇదే మెయిన్ గుర్రాలు అవి కట్టడానికి వాడేవారేమో ఇంతకుముందు. ఎందుకంటే షేప్ అది అలాగే ఉంది సేమ్. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే గుర్రాలు దీంట్లోనే కట్టి ఉండొచ్చు ఒకవేళ నిజంగా కడితే కనుక. గదులు గదులు కింద ఉంది. ఇది సిమెంట్ బస్తాలో ఉంది గైస్. 10 kgs బ్యాగ్ ఏ ఉంటుంది. అప్పట్లో చిన్న చిన్న బ్యాగ్స్తో ఇసుక అవి మీద తెచ్చుకుండాలి. రాయి కడీస్ ఉంది, అందుకే ఇక్కడ పారేసారు. ఇది ఇవన్నీ చిన్న చిన్న గదులు ఉన్నాయి. మరి దేనికి కట్టారు ఏంటో అనేది మనకి అసలు ఐడియా లేదు. ఆ ఊర్లో జనాలకైనా రోడ్డు నుంచి ఎవరు వచ్చినా అందరికీ కనిపించేది ఆ బోర్డే. ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు అయితే అసలు ఎలా ఉందో. ఇక్కడ చూడండి 2 బోర్డులు పడిపోయి ఉన్నాయి. దాంట్లోనే పడిపోతే ఇక్కడ పడిసారేమో ఒకవేళ, లేదంటే గాలికి వచ్చి పడిపోయి ఉండొచ్చు. ఇవి ఏంటంటే ప్లేట్స్, 4 పలకల ప్లేట్స్కి బోల్ట్ ఫిట్టింగ్ మాట. అంటే విప్పితే సపరేట్గా చిన్న చిన్నవి అయిపోతాయి. పార్ట్స్ వైజ్ కింద నుంచి మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ బోల్ట్ ఫిట్టింగ్ చేసి ఉండాలి అప్పట్లో. అసలు ఇంత రాడ్లు ఎలా మోసుకొచ్చారు అన్నది చాలా విచిత్రంగా ఉంది. వాటి మీద అయితే ఆనవాళ్ళు ఏం కనిపించట్లేదు అసలు. అప్పట్లో మరి ఏం వండించేవారు, దేనికోసం పెట్టారు, ఏం డీటెయిల్స్ తెలియట్లేదు అసలు. సేమ్ ఎలాంటిదే మనకి ఆ చివరిన ఒకటి ఉంది. ఇది చూడండి అసలు ఎంత పెద్ద రాడ్. ఆ రాడ్కి కింద ఫిట్ చేసి అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు దీన్ని. దిమ్మలు కూడా చాలా పెద్ద దిమ్మలు వేసి చాలా స్ట్రాంగ్ కట్టారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీదకి ఎక్కుతారులో ఉంది. అక్కడ మొత్తం మీద దాకా పేర్లు రాసుకున్నారు. అదొక ఆనందం. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కానీ ఆ ప్లేట్స్ మాత్రం గాలికి ఊడిపడిపోతున్నాయి. అక్కడక్కడ పడిపోయి కనిపిస్తున్నాయి, ఊడిపోతున్నాయి అన్నమాట. ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లో అందరికీ ఇవి కనిపిస్తాయి బోర్డులు. కొండ మీద ఉన్న ఈ బోర్డులు వీళ్ళందరూ ఎప్పటి నుంచో అసలు మీదనే ఉంటుంది చాలా మంది అనుకునే ఉంటారు. వచ్చేవాళ్ళు వచ్చారు కానీ అంతా బోల్ట్ ఫిట్టింగే మొత్తం కనిపించేది అంతా.
ఇక్కడ చిన్నది లివర్ కింద ఉంది, లివర్ కింద ఉంది. మరి దానికి దేనికి వాడేవారో మనకు ఐడియా లేదు. ఓకే, జరుగుద్ది అనుకుంటా ఇటు అటునే. ఇది చూడండి, లివర్ కింద ఉంది. అది చూడడానికి ఎలా ఉందంటే ఇటు అటు జరపడానికి అవుద్దేమో, అది డైరెక్షన్స్ మార్చడానికి ఏమన్నా అవుద్దేమో అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఉన్న బోల్స్ ఇప్పేసి అటుపక్కన కూడా బోల్స్ ఇప్పేసి ఇటు అటు లాగితే జరుగుద్ది అనుకుంటా డైరెక్షన్. ఈ పక్కి ఆ పక్కి అంటే ఇటు ఒక 30 degrees అటు ఒక 30 degrees డైరెక్షన్స్ మార్చడానికి మాత్రమే ఉంటుంది. అంతమించి ఎక్కువ మార్చడానికి అవ్వదు. ఒక 30 degrees మార్చచ్చు ఇటు అటు. ఈ ఫిట్టింగ్ అయితే అలాగే కనిపిస్తుంది చూడడానికి. మరి లొకేషన్ చూడండి, చుట్టూ ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. ఇదంతా మొత్తం కొండే, ఫ్లాట్ కింద కొండ ఉంది. అదంతా చూడడానికి ఇదంతా అడవి కింద ఉంది మొత్తం. గాలికి అయితే ఈ ఐరన్ అంతా ఒక డిఫరెంట్గా సౌండ్ వస్తుంది. అప్పట్లో కట్టడానికి కంకర కింద ఇక్కడ ఉన్న రాళ్ళని చిన్న చిన్న ముక్కల కింద చేసి వాడేవారిలో ఉంది. ఇక్కడ చూడండి కొట్లు ఉన్నాయి, రాళ్ళ కొట్లు. ఇవన్నీ ముక్కలు చేసినవి. అప్పట్లో వీటిని కంకర కింద వాడి ఉండొచ్చు నాకు తెలిసి. గాయస్, నేనైతే ఇంకా కిందకి స్టార్ట్ అయిపోతున్నాను. టైం ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 12 అయింది. కిందకి రీచ్ అవ్వబోతుకి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇందా మనం వచ్చిన దారి ఇది అనుకుంటా. గాయస్, కిందకి వెళ్ళిపోదాం అంటే ఇక్కడ ఒక చిన్న స్కామ్ జరిగింది. ఆ స్కామ్ ఏంటంటే కిందకి వెళ్ళే రూట్ దొరకట్లేదు. రూట్ పక్కన ఉన్నా సరే నాకేం అర్థం కావట్లేదు అసలు. చూడండి ఎలా ఉందో, ఎలా పడితే అలా కిందకి వెళ్ళిపోతే దారి ఉండదు. ఇలాంటివి కూడా జరుగుతుంటాయి, కామన్. ఎంత గుర్తు పెట్టుకున్నా సరే ఒకవేళ ఇదే దారి అయినా సరే మనకు తెలియదు అంత బేగానే. ఎందుకంటే అన్ని మొక్కలు అవి ఎక్కువ ఉండడం వల్ల అసలు ఐడెంటిఫై అవ్వడం కొంచెం కష్టం. ఇప్పుడున్న నాకు ఒకే ఒక చాయిస్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్, ఇంకా మనం వీడియోస్ రికార్డ్ చేసాం కదా అవన్నీ ఒకసారి చూసి దారి కనిపెట్టాలి. దారి ఎలాగైనా కనిపెట్టేస్తాను, కొంచెం టైం పడుతుంది అంతే. గాయస్, ఇలా నాకులే దారి మర్చిపోయినప్పుడు అస్సలు కంగారు పడకండి. దారి ఎక్కడ పోద్ది, ఎక్కడే కదా ఉంటుంది, వెతికితే దొరికేద్ది. మనం అంత కంగారు పడిపోయి గోల్ చేసినా ఉపయోగం లేదు. మెల్లిగా ప్రశాంతంగా దారి వెతకడమే. నా దగ్గర ఆల్రెడీ గూగుల్ మ్యాప్లో కొంచెం ఐడియా ఉంది. ఒక 10 minutes చుట్టూ తిరిగేస్తే దొరికేస్తుంది దారి. కాకపోతే ఇదంతా గడ్డితో ఉంది, ఎలా పడితే అలా వెళ్ళిపోదాం అంటే బాగట్లేదు వెళ్ళడానికి. ఇవన్నీ తిరిగినట్టు ఉన్నాయి, ఇది అందుకే ఇది దారి ఏమనుకున్నాను నేను. ఇవన్నీ అడవి పందులు అవి తిరగడం వల్ల పడిన బాటల మాట ఇవన్నీ. అంటే వాటర్ బాటిల్ ఒకటి ఉంటే సరిపోదు, ఎంత లేట్ అయినా ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. వాటర్ బాటిల్ ఒకటే లేదు మన దగ్గర, అదొకటి ఇష్యూ. కిందకి వెళ్ళిన దాకా ఇంక వాటర్ ఉండదు. గాయస్, ఫైనల్లీ దారి అయితే దొరికేసింది, నాకు ఈజీగానే దొరికేసింది. ఇందాక వచ్చేటప్పుడు ఈ కర్ర చూశాను. ఇలాంటి దారిలో గుర్తుపెట్టుకోవడం వల్ల కూడా యూజ్ ఉంటుంది అన్నమాట. ఈ కర్రకి ఆపోజిట్లోంచి మీదకి వచ్చానమాట, ఇదే దారి. కిందకి వెళ్ళిపోవచ్చేసారి హ్యాపీ హ్యాపీ. కాకపోతే ఈ ప్లాస్టిక్ అంటూ వెళ్ళిపోయేటప్పుడు ప్లాస్టిక్ కూడా తీసుకెళ్ళిపోదాం కదా. గ్యాస్ ఇందా చెప్పాను కదా, ఇంకో కొండ మీదకి వచ్చాయని చెప్పి ఇగో ఆ కొండ మాట. ఇప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళి కింద దిగాలన్నమాట. ఇంక ఈ కొండ దిగుతున్నాను, చాలా టైం పట్టేలా ఉంది, వాటర్ లేదు. ఈ కొండ దిగేటప్పుడు కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి దారులు. వేరే వేరే దారిలోకి వెళ్ళడం వల్ల అక్కడ స్ట్రక్ అయిపోతాం. అక్కడి నుంచి కిందకి దారిలో ఉండవు. మళ్ళీ మీదకి వచ్చి మళ్ళీ సరైన దారి వెతుక్కోవడానికి చాలా టైం పడుతుంది. అలా నాకు 1-2 times అయ్యింది. అక్కడ వాటర్ లేక కంప్లీట్లీ డీహైడ్రేట్ అయిపోయి బండి దగ్గర రీచ్ అవ్వాలని అనిపించింది. అసలు చాలా దారుణమైన సిచ్యువేషన్. ఈ ప్లేస్ని అయితే నేను సజెస్ట్ చేయను. వీలైనంత వరకు ఎవరో రాకండి ఈ ప్లేస్కి. లేదు బ్రో మాకు చాలా ఇంట్రెస్ట్, మేము చూడాలన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ మినిమం ఒక 3-4 members గ్రూప్ కింద రండి. నెక్స్ట్ కంపల్సరీ ఆ ఊర్లో ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్ళండి. ఎక్కేయడం ఈజీనే, ఏదోలాగా దారి సింగిల్ దారి ఉంటుంది కాబట్టి ఆ దారిని ఫాలో అవుతూ మీదకి వచ్చేయచ్చు. దిగేటప్పుడు దారి తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. వీలైనంత వరకు ఆ ఊర్లో ఎవరో ఒకరిని తీసుకొని మీదకి రావడం చాలా బెటర్.
ఇలాంటి ప్లేసెస్కి ఏ టైంలో రావాలంటే వింటర్లో ఎర్లీ మార్నింగ్ 6 ఆ టైంకి స్టార్ట్ అవుతే బాగుంటుంది. రైనీ సీజన్లో అయితే చాలా రిస్కీగా ఉంటుంది. ఎండాకాలంలో అయితే చాలా దారుణంగా ఉంటుంది. తినడానికి ఫుడ్ క్యారీ చేసుకోండి, లేదంటే ఎనర్జీ ఉండదు. ఒక్కొక్కరికి మినిమం 3 లీటర్స్ వాటర్ క్యారీ చేయాల్సి ఉంటుంది. వాటర్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ లేకపోయినా పర్లేదు కానీ వాటర్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. తినడానికి ఫుడ్, వాటర్, ఇంకా వెదర్, ఈ 3 చూసుకొని ఆ ఊర్లో ఎవరొకరిని తోడు తీసుకెళ్తే మీరు పర్ఫెక్ట్గా మీదకి వెళ్ళి కిందకి దిగడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అడవి పందులు ఇవి అవి అటాక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఇలాంటి ప్లేసెస్లో ప్లాస్టిక్ వేస్తే ఎప్పటికీ ఆ ప్లాస్టిక్ అలానే ఉండిపోద్ది. సో దయచేసి ప్లాస్టిక్ అది ఇక్కడ ఇలాంటి కొండల మీద వేయకండి. శుభ్రంగా ఉన్న ప్లేస్ని పాడు చేయకండి. ఫైనల్లీ కిందకు వచ్చేసాను గైస్. చాలా కష్టమైంది. టైం ఇప్పుడు 2:30 అవుతుంది. చాలా చాలా కష్టమైపోయింది వాటర్ లేక. కింద గుడి దగ్గర మన మైండ్ ప్లేస్కి వచ్చేసాను. ఇప్పుడు ఇంకో కొండకి వెళ్ళాలి. సరే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్లు, ఫాలోలు అని కొట్టండి. థ్యాంక్ యూ.